కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు ప్రతి దాంట్లో కూడా వైఫల్యమే. రైతులు కష్టపెట్టిన ప్రభుత్వం బాగుపడ్డ చరిత్ర ఏ ప్రభుత్వానికి కూడా లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి మేము రైతుల వడ్లు కల్లాలలో ఉన్నప్పటి నుంచి బీజేపీ పక్షాన పెద్ద ఎత్తున కొట్లాడుతున్న సందర్భంలో వడ్ల కొనుగోలు చేసి వడ్ల కొనుగోలులో కుంభకోణం వీళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులే అందులో కుంభకోణంలో ఇరుక్కున్నారని చెప్పి మరి ప్రభుత్వం తరఫున ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మేము 15 రోజుల నుంచి కూడా ప్రెస్ మీట్ల ద్వారా కూడా హెచ్చరిస్తూనే ఉన్నాం. రైతులు కూడా బంగ్లాలకి నిరసన తెలుపుతున్నా కూడా నిద్రపోతుంది ప్రభుత్వం. మరి ప్రభుత్వానికి సోయి లేదా? కనీసం రైతులకు ఎలాంటి రైతు యూరియా బస్తాలు కావచ్చు, ఇంకా రైతు బంధు సహకరించకుండా కనీసం వాళ్ళు అమ్ముకున్న వడ్ల పైసలు వాళ్ళ అకౌంట్ లో పడేసే సోయి కూడా లేని ప్రభుత్వం. ఈ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి ప్రభుత్వం దిగిపోవాలి. రైతులకు వెంటనే వాళ్ళ డబ్బుల్ని అకౌంట్ లో జమ చేయకపోతే ఇంకా ఉధృతంలో కూడా మేము ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టంగా కనబడుతుంది. మొన్నటి వరకు చూస్తున్న నూకలపల్లి గ్రామస్తులు, మల్లారం గ్రామస్తులు, మరిపల్లి గ్రామస్తులు ఏ4 నిందితుడైన మధుకర్ ఇంటికి వచ్చి వాళ్ళ బల్ల పైన కనీసం 3 గంటల పాటు ధర్నా చేసిర్రు. కనీసం ఇప్పటి వరకు మన ప్రభుత్వ విప్పు గారు కానీ మన కలెక్టర్ గారు కానీ ఎందుకు మన రైతులు వాళ్ళ మధుకర్ ఇంటి పైన ఎక్కిర్రు? వాళ్ళకు కడుపు కాలింది. ఎందుకంటే ఏ4 నిందితుడు తొందరగా బెయిల్ వస్తారు కానీ మా అకౌంట్ లో ఎందుకు డబ్బులు పడతాయి వాళ్ళు రైతులు నిలదీస్తున్నారు. కాబట్టి రైతుల పక్షాన ఈ 3 గ్రామస్తుల రైతుల పక్షాన మా భారతీయ జనతా పార్టీ తరఫున పెద్దగా మేము ధర్నా చేస్తున్నాము. వెంటనే కలెక్టర్ గారు, మరి ఆర్డీఓ గారు, మరి ప్రభుత్వ విప్పు గారు వెంటనే రైతుల ఖాతాలో డబ్బులు వేయాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. జై శ్రీరామ్.